వచ్చేది ధరణి తాటకిని వరుసత వచ్చేది ధరణి తాటకిని వరుసత వచ్చేది ధరణి తాటకిని వరుసత వచ్చేది నరవర యోధుల మరువక దృంచెద నరవర యోధుల మరువక దృంచెద నరవర యోధుల మరువక దృంచెద నరవర యోధుల మరువక దృంచెద విరము తోడవని కరము బట్టెయును విరము తోడవని కరములు బట్టెయు గిరగిరదెత్తయు ధరణికి కొట్టెద గిరగిర దిప్పియు ధరణికి కొట్టెద ధరణి తాటకిని వరుసత వచ్చేది ధరణి తాటకిని వరుసత వచ్చేది ధరణి తాటకిని వరుసత వచ్చేది ధరణి తాటకిని వరుసత వచ్చేది వచ్చెను రామ ఇచ్చట తాటకి వచ్చెను రామ ఇచ్చట తాటకి వచ్చెను రామ ఇచ్చట తాటకి వచ్చెను రామ ఇచ్చట తాటకి అచ్చరమని పిలు చక్కగా దానిని మత్తర మనుతుడి చక్కగా దానిని అచ్చర మనచుడి చక్కగా దానిని మత్తర మనుతుడి చక్కగా దానిని కొట్టుము రామ కోమల దామ కొట్టుము రామ కోమల రామ ఆహా రామ అయోధ్య రామ 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 అయోధ్య రామ అచ్చను రామ ఇచ్చట తాటకి వచ్చరమన బిగ చక్కగా దానిని వచ్చెను రామ ఇచ్చట తాటకి మత్తర మనుతుడి చక్కగా దానిని అచ్చరమని బిగ చక్కగా దానిని మత్తర మనుతుడి చక్కగా దానిని రాఘవరామచంద్ర తాటకిని సంహరించుము కదా ఎట్లు కొట్టుదో యతివరు నేను ఎట్లు కొట్టుదో యతివర నేను నూతన బాణము ఖ్యాతిగా బట్టియు నూతన బాణము ఖ్యాతిగా బట్టియు నూతన బాణము ఖ్యాతిగా బట్టియు నూతన బాణము ఖ్యాతిగా బట్టియు నాతిని కొట్టుట నామది గిట్టదు నాతిని కొట్టుట నామది గిట్టదు అనతిని కొట్టుట పాపమటనుచు నాతిని కొట్టుట పాపమటందు యతివరు ఎనుము సమ్మతితోను యతివర వినుము సమ్మతితోను ఎట్లు కొట్టుదో యతివరు నేను నూతన బాణము ఖ్యాతిగా బట్టియు ఎట్లు కొట్టుదో యతివర నేను నూతన బాణము ఖ్యాతిగా బట్టియు నూతన బాణము ఖ్యాతిగా బట్టియు నూతన బాణము ఖ్యాతిగా బట్టియు పాతకు రాక్షస్ పనతి జాతి పాతకి రక్కసి పనతి జాతి పాతకి రాక్షసి పనతి జాతి పాతకి రక్కసి పనతి జాతి చుళ్ళను బట్టి బాధలు పెట్టి సురులను పట్టును బాధలు పెట్టును పాతకి రాక్షసి పనతి జాతి పాతకి రక్కసి పనతి జాతి చుళ్ళను బట్టి బాధలు పెట్టి సురులను పట్టును బాధలు పెట్టును పనితిని కొట్టు పాపమదెట్లు పాపమదెట్లు పనతిని కొట్టు పనితిని కొట్టు పాపమదెట్లు పాపమదెట్లు పనతిని కొట్టు రాఘవరం చంద్ర ఆ పాతకి రాక్షసిని సంహరించము కదా ఆ పాప మీద నాకు చుట్టుకును బాణము పట్టెద బాగుగా కొట్టెదా బాణము పట్టెద బాగుగా కొట్టెదా బాణము పట్టెద బాగుగా కొట్టెదా బాణము పట్టెద బాగుగా కొట్టెదా అక్కసి పట్టెద రణమునరించదా రక్కసి పట్టెద రణమునరించదా అక్కసి పట్టెద రణమునరించదా రక్కసి పట్టెద రణమునరించదా నిల్వరించి దాన్నిక్కడ దుంచదా నిలువరించి నేను ఇక్కడ దృంచదా బాణము పట్టెద బాగుగా కొట్టెద రక్కసి పట్టెద రణమునరించదా బాణము పట్టెద బాగుగా కొట్టెద రక్కసి పట్టెద రణమునరించదా అక్కసి పట్టెద రణమునరించదా రక్కసి పట్టెద రణమునరించదా యతీశ్వరా ఇదే నా బాణముసే ఆ రక్కసిని దున్మీద చూడుము ఒరే డింబకులారా ఒరే మానవులారా ఊరుకుంటే మీది ముక్కిలి ప్రతాపము చవి చూడ వాంఛన అవుతుంది రమ్ము ఇదే తాటకి వచ్చిన చూడము వచ్చే తాటకి ముందు మా బాణం దెబ్బ రుచి చూడు తర్వాత గంతులెత్తు కానీ రే డింబకులారా ఎలా వచ్చినారు మీరెందు ఈ అడవిలోకి పిల్లలెందో? ఎలా వచ్చినారు మీరెందు ఈ అడవిలోకి పిల్లలు ఎందో చాలు చాలు ఇక నా ముందు నన్ను నాను నెడుతుందో. చాలు చాలు
దొరుకుతుందో మేలు మేలు పలహారము దొరికెరా మేలు మేలు పలహారము దొరికెరా మేలు మేలు పలహారము దొరికెరా మేలు మేలు పలహారము దొరికెరా ఎలా వచ్చినారు మీరెందు ఈ అడవిలోకి పిల్లలయందు ఎలా వచ్చినారు మీరెందు ఈ అడవిలోకి పిల్లలు ఎందో ఒరే డింబకులారా నాకు తగిన మేత లేక చోలి చుట్టూని మీరు ఇరువురు కనబడి ఉంటుంది మిమ్మల్ని ఇప్పుడే కమ్మగా పూజింతురు మమ్ము బుదింతువ రక్తాచి మేము నిన్ను శిక్షింతుము దుర్వాసే దుర్వాసి మేము నిన్ను శిక్షించము రక్కాసే మమ్ము బుదింతువ దుర్వాసి మేము నిన్ను శిక్షింతుము రక్తాసే దుర్వాసి మేము నిన్ను శిక్షించము రక్కాసే తిమ్మరు వచ్చను మధురోచి మోదంబున దుంచెద పడవేసే తిమ్మరు వచ్చిన మధురోచి నీ తంబుల దృంచిన మడవేసి తిమ్మరు వచ్చను మధురోచి మోదంబున దుంచెద పడవేసే తిమ్మరు వచ్చిన మధురోచి నీ తంబుల దృంచిన మడవేసి పొమ్ము పొమ్ము యమపురమున కంటదా పొమ్ము పొమ్ము యమపురమున నుండుము పొమ్ము పొమ్ము యమపురమున నుండుము పొమ్ము పొమ్ము యమపురమున నుండుము మమ్ము బుదింతువ రక్తాచి మేము నిన్ను శిక్షింతుము దుర్వాసే మమ్ము పూజింతుమ దుర్వాసి మేము నిన్ను శిక్షింతుము రక్కాసే నిన్ను శిక్షింతుము రక్తాసే మేము నిన్ను శిక్షింతుము రక్కాసే వచ్చే రక్కసి మమ్ము బుదింతున్నాను పలుకోకు నిన్ను ఇప్పుడే ఇదే నా బాణం చేత దుంచేదా చూడు ఒరే పిల్లకాయలారా ఇంత మాట ఎలారా నొక పూట మేతకు ఇంత మాటయు ఎలా రావక పూట మేతకు కావురా ఇంత మాట ఎలారా నొక పూట మేతకు ఇంత మాటయు ఎలా రావక పూట మేతకు కావురా అంతము పట్టిన మొదలరణ సంతము కొంటారు ఇద్దరురా పంతము పట్టిన బదులను రానా దంతము కంటారు ఇద్దరురా మేలు మేలు పలహారము దొరికెరా మేలు మేలు పలహారము దొరికెరా మేలు మేలు ఎంత ఎంత మిమ్మింతలు మింగెరా ఎంత ఎంత మింతలు మింగెరా ఎంత ఎంత మిమ్మింతలు మింగెరా ఇంత మాట ఎలారా నొక పూట మేతకు ఇంత మాటయు ఎలా రావక పూట మేతకు కావురా ఒరే డింబకులారా మీరిరువురు నా పంటికి నంటకుండా పొట్టలోకి పోయిదురు మురువకు మురువకు మురితముగా నేస్తరము వేయ శోధించితిగా మురువకు మురువకు ముదితముగానే శరము వేయ శోధించితిగా శరము వేయ శోధించితిగా శరము వేయ శోధించితిగా మరణము దండము తెలియవుగా నీ వారల విలువము సరియేగా మరణము జంతువు మరణముగా నీ వారల విలువము సరివేగా మరణము దండవు మరువవుగా నీ వారల విలువము సరియేగా మరణము జంతువు మరణముగా నీ వారల విలువము సరివేగా దూరము దూరము చేరును చరమును దూరకు దూరకు చేరును శరమును దూరకు దూరము చేరును చరమును దూరకు దూరకు చేరును శరమును అమ్ముకు దింతువ రక్తాచి మేము నిన్ను శిక్షింతుము దుర్వాసే మురువకు మురువకు దుర్వాసి మేము నిన్ను శిక్షింతుము రక్కాసే నిన్ను శిక్షింతుము దుర్వాసే సే రక్కసి ఇదే నా బాణం చేత నిన్ను శిక్షించు చూడు నువ్వు ఆడదాని అని ఆలోచించి తిని కావున నిన్ను ఇప్పుడే దృంచదా చూడుము ఏయ్ డింబకులారా కదిలించి ఈ మొండి మాటలోనే వింటే, తండ్రి పరుల పండుగ తిండి ఈ మొండి మాటలోనే వింటే తండ్రి బలుల పండు కదిలించి ఈ మొండి మాటలోనే వింటే, తండ్రి పరుల పండుగ తిండి ఈ మొండి మాటలోనే వింటే ముందు వచ్చరాని వంటి పడవేతు మిమ్ములా పడగొట్టే, ముందు వచ్చరా నీ వంటి పడవేస్తు మిమ్ములానే కొట్టే ఉండు ముందు కన కొండని సాక్షిగా ముందు ముందు కన కొండని సాక్షిగా, ఉండు ముందు కన కొండని సాక్షిగా ముందు ముందు కన కొండని సాక్షిగా, ఉండు ముందు కన కొండని సాక్షిగా తండ్రి బలుల పండు కదిలించి ఈ మొండి మాటలోనే వింటే, తండ్రి పరుల పండుగ తిండి ఈ మొండి మాటలోనే వింటే ఒరే డింబకులారా
నన్ను చూసి భయపడి ఎందైనను దాగినను విడిచిపెట్టేదాను కాదు. ఒరే మానవులారా, మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా, జనాద నీవు నాదు మహిమ తెలియలేవుగా, మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా, జనాద నీవు నాదు మహిమ తెలియలేవుగా, ఘనముగాను తుంచదన్ భక్తుల నిన్నెప్పుడు, ఘనముగాను దృంచదాను గ్రక్కున నిన్నెప్పుడు, భక్తుల నిన్నెప్పుడు, గ్రక్కున నిన్నెప్పుడు, కదయు చేతమూని లేదు హృదయమందు వైతురా, కదయు చేత పూని నీదు హృదయమందు వైతురా, నిధియు నమ్ముకోరవాలి ఇంతలోనెప్పుడు, దివ్య నమ్ముకోర వారి నింతనోన నిప్పుడు, నిధియు నమ్ముకోరవాలి ఇంతలోనెప్పుడు, దివ్య నమ్ముకోర వారి నింతనోన నిప్పుడు, మనుజనాథ నీవు నాదు మహిమ తెలియలేవుగా, మనుజనాద నీవు నాదు మహిమ తెలియలేవుగా. రే డింబకులారా, మీ తల్లిదండ్రులను తలుచుకోను, లేనిచో మిమ్మల్ని ఇప్పుడే మృంగేదాను. ఒసే రక్కచి రక్కచి నిన్ను బట్టి పక్కలిరగొట్టెదన్, రక్కసివి నిన్ను బట్టి ప్రక్కలిరుగొట్టెదను, పక్కలిరగొట్టెదన్, ప్రక్కలిరుగొట్టెదను, ధిక్కరించి వచ్చేదావు ఎక్కువేమి నాకికన్, ధిక్కరించి వచ్చదావు ఎక్కువేమి నాకికను, మక్కువతో నాదు నీవు మహిమ తెలియలేవుగా, మక్కువతో నీవు నాదు మహిమ తెలియలేవుగా, మహిమ తెలియలేవుగా, మహిమ తెలియలేవుగా, రక్కచుల బట్టి నేను రణములోన దుంచెదన్, రక్కసుల బట్టి నేను రణములోన దుంచెదను, రణములోన దుంచెదన్, రక్కచిని నిన్ను బట్టి పక్కలిరగొట్టెదన్. రక్కసివి నిన్ను బట్టి ఇక మీకు రక్కసుల బాధ తప్పింది, మీరు యాగము చేసుకోండి, మేము ఇక్కడ నీకు కావలిగా ఉండేదాం. బాగా నువ్వు అన్నట్లే చేసుకున్నాను. రాక్షసులు మాయోపాయులు, జాగ్రత్తగా ఉండుము. సరే మారి చావిను మధుమౌసంబులు, మారి చావిను మధుమౌసంబులు, తోడు బోను, ముదము తోడమునీశ్వరు యాగము, ముదము తోడమునీశ్వరు యాగము, సదముగా మనము భంగము చేయము, సదమలముగా భంగము చేయము, సదముగల భంగము చేయము. చేయము, మారి చావిను మధువం సంబోలు. మారి చావిను మధుమౌసంబులు. ఒరే మారిచా, ఈ విశ్వామిత్రుడు మన ముసలి తాటకిని చంపి యాగము చేస్తున్నాడు. సుబాబు వినుడి కసుతురి భూతముగా రసము తోడు రక్త పాండవుల సుబాగు విను మిగతు నిర్భూతముగ రభసముతో నా రక్త పాండవులు, తరువున బట్టే ఎరువుగా బోధము. తరగున పట్టి ఇరువుగ బోధము, ఇంపు తోడ మనమక్కడ ఉందాం. ఇంపు తోడ మనమక్కడ కోను, సుబాబు వినుడి కసుతురి భూతముగా రసము తోడు రక్త పాండవుల సుబాగు విను మిగతు నిర్భూతముగ రభసముతో నా రక్త పాండవులు. సుబాహుడా, రక్తపు కుండని తెచ్చి ఈ ముని యాగం భంగం చేద్దాం పదం. వారిని కట్టిపెట్టేదాన్ని చూడు. ఇడిసేద బాణము ఇమ్మైలోన, బాణము ఇమ్మైలోన, ఇడిసేద బాణము ఇమ్మైలోన, బాణము ఇమ్మైలోన, కమ్మున రక్కచులిమ్మున గోంచెద, అమ్మున రాక్షసులిమ్ముల గోచర, కమ్మున రక్కచులిమ్మున గోంచెద, అమ్మున రాక్షసులిమ్ముల గోచర, గిర 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 అనుచు, గిర 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 యనుచును, సరరర 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 బాణము ఇమ్మైలోన, బాణము ఇమ్మైలోన. కమ్మున రక్కచులిమ్మున జై బలో గోంచెద. రాజా రామచంద్ర.
వద్దు మనిరన విద్దాము తెలిపేద శుద్ధాంతి గమనుల వినాంగదే వద్దు మనిరన విద్దాము తెలిపేద ఉదాంతిగా మణిర వినంగదే వధు మణిరన విధంబు తెలిపేద వద్దు మనిరన విద్దాము తెలిపేద శుద్ధాంతి గమనుల వినాంగదే వద్దు మనిరన విధంబు తెలిపేద సుదాంతిగా మణిర వినంగదే వధు మణిరన విధంబు తెలిపేద దశరథ రాజుకు పెద్ద భార్యను నామము కౌసల్యందురుగా దశరథ రాజుకు పెద్ద భార్యను నామము కౌసల్యందురుగా దశరథ రాజుకు పెద్ద భార్యను నాది కుమారుడు శ్రీరాముడు నేనతి సంతోషము గుండదను నాది కుమారుడు శ్రీరాముడు నేనతి సంతోషము నుండెదనే నాదు కుమారుడు శ్రీరాముడు ధరణి కల్పగురి పురమున వెలసిన హరీశ్వరించటి వాదనునే ధరణి కల్పగురి పురమున వెలసిన సరించడి దానన తెలియ ధరణి కల్పగోరి పురమున వెలసిన వధు మణిరన విద్దాము తెలిపేర సుశాంతి గమనుల వినాంగదే వధు మణిరన విద్దాము తెలిపేర సుగంధిగా మణిర వినంగదే వధు మణిరన విధంబు తెలిపెద సుశాంతి గమనుల వినాంగదే వధు మణిరన విద్దాము తెలిపేర సుగంధిగా మణిర వినంగదే వధు మణిరన విధంబు తెలిపెద ఓ సేవక మహారాణి నీకు ఇది వందనములు సలావర్దిల్లి చెప్పరాదా నీ బాధ్యను నీకు నువ్వే సిగ్గుపడతాను ఇట్రా అయ్యో గడుచుడావా సేవక మహారాణి నీకు ఇది వందనములు సలావర్దిల్లు నీ నామము నీ పట్టణము నీ యొక్క సవిస్తానము తెలియజేయము నా పేరు కౌసల్యాదేవి అందరు కౌశల్యాదేవి నీ యొక్క భర్త పేరు నా భర్త పేరు అయోధ్యపురం నేలే దశరథ మహారాజు అయోధ్య పట్టణము పరిపాలించినటువంటి దశరథ మహారాజు దశరథ మహారాజుని యొక్క భర్త మరి పుత్ర సంతానం ఏమన్నా ఆయన అయిందా సిగ్గుపడి కూడా చేస్తానే మాకు దొరసాని ఏందరు ఒక్క కుమారుడు నాకు శ్రీరామచంద్రుడు శ్రీరామచంద్ర ఇక తర్వాత ఇక మూర్ఖుడా నన్ను అట్లా అనకూడదు నువ్వు అన్నట్టుగా అయ్యో ఇవాళ రేపు ఎట్లుండదావా నేను శ్రీరాముల వారి తల్లిని కాబట్టి అనకూడదు తప్పైంది సిగ్గుపడతాను అని ఏదో నేను అంటాను సిగ్గు లేదు నీ ఎందుకు అంటానవ్వా మిమ్మల్ని నేను అంటున్నా అది బతుకుతానా అని మీరు బతుకుతా మీరు చెప్పినట్టు చేస్తున్నాను నేను అంటానా మిమ్మల్ని అని బతుకుతాను మహారాణి చెప్పండి సిగ్గుపడతాను ఏందావా అయ్యా ఎందుకు నాకు చెప్పు సేవక ఇంకేం అడుగుతావు గదే ముచ్చాను బాబా నేనే అంటానా ఆడికే బంద్ చేసి రా అని నేను వాళ్ళతో అంటానా నీతో అంటానా సేవక నాకు ఒక ఇద్దరు సంతులు కాలేరు అగో అగో మరి అది చెప్తలేవు ముచ్చట నువ్వు అడుగుతలేవు కదా మీరు కదా అంటే ఇంకెవరెవరు ఉన్నారు అని అంటలేదు అందుకే సిగ్గుపడుతున్నా సిగ్గెందుకు చెప్పు చెప్పవా నాకు ఇద్దరు సముతులు సౌతులేనా కైక సుమిత్ర కైకా సుమిత్ర మీ యొక్క యారండు ఆరాన్లు గట్ల చెప్పరా వారికి అంటే కోపం ఉన్నట్టే అలా నీకు సముద్రం ఉన్నట్టేనా వారికి జన్మించిన పుత్రులు వాళ్ళ యొక్క నామము భరతుడు లక్ష్మణుడు అవును. శత్రుఘ్నుడు చిత్రాగ్ని మహారాణి ఇయ్యో నేను ఇంకేమన్నా బాబా నాచనే రాజు కొద్దిగా తక్కువనే డౌనే ఉన్నాడు కానీ నువ్వే విచారణ అవుతాయి పెద్దవాడి పనవా అవ్వా మంచిగానే హుషారే ఉన్నది కానీ సిగ్గుపడకమ్మా సిగ్గుపడ రాణి బాధ్యను ఎక్కడికి పోతాను నా భర్త గారి వద్దకు పెద్దవాడికి చూస్తాను పో నీకోసమే నవ్వుకుంటూ పోతానే నవ్వు కేకయేశ్వరుని ముద్దుల పట్టిని నామము కైకాయందురుగా 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 కేకయేశ్వరుని ముద్దుల పట్టిని దశరథ రాజుకు ముద్దుల భార్య
నాదు కుమారుడు భరతుండు నేనతి సంతోషము నుండెదనే 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 నాదు కుమారుడు భరతుండు కౌసల్యా సుమిత్రాయో నాదు సముతులు వినరమ్మ కౌసల్యా సుమిత్రాయో నాదు సవతులు వినరమ్మ కౌసల్య సుమిత్రాయు నాదు సముతులు వినరమ్మ కౌసల్యా సుమిత్రాయో నాదు సవతులు వినరమ్మ కౌసల్య సుమిత్రాయు ధరణి కలుపగురి పురమున వెలసిన హరిని స్మరించటి దానను చెలియ ధరణి కలుపగురి పురమున వెలసిన హరిని స్మరించడి దానన చెలియ ధరణి కల్పగురి పురమున వెలసిన హరిని స్మరించటి దానను చెలియ ధరణి కలుపగురి పురమున వెలసిన హరిని స్మరించడి దానన చెలియ ధరణి కల్పగురి పురమున వెలసిన కేకయేశ్వరుని ముద్దుల పట్టిని నామము కైకాయందురుగా కేకయేశ్వరుని ముద్దుల పట్టిని నామము కైకాయందురుగా కేకయేశ్వరుని ముద్దుల పట్టి అమ్మ వచ్చి బాయే మధ్యలో అమ్మ వచ్చి బాయే అమ్మ వచ్చి బాయే మధ్యలో అమ్మ వచ్చి బాయే మధ్యలకు మొదలు బాయే అమ్మ వచ్చి బాయే మధ్యలో అమ్మ వచ్చి బాయే మధ్యలకు మొదలు బాయే అమ్మాయి మంచిగా ఉన్నదా నాదా నాదా నాదెప్పుడు చూసారు అమ్మాయి మంచిగా చేస్తుంది డాన్స్ మహారాణి నీకు వందనములు సేవక చల్లగా వర్దిల్లుము మహారాణి నీ యొక్క నామము నీ పట్టణము నీ యొక్క సవిస్తారము తెలియజేయము అలా తెలుపమంటివా అవును అయోధ్యపురమునేలే దశరథ మహారాజు గారి రెండవ భార్యను నా నామము కైకాదేవి అందురు నా గర్భమున జన్మించిన వాడు నా యొక్క కుమారుడు భరతుడు. మహారాణి నీ పట్టణము అయోధ్యాపురి పట్టణము. అవును. నీ యొక్క భర్త పేరు దశరథ మహారాజు. అవును. నీ నామము కైకాదేవి. అవును. నీ యొక్క కుమారుని పేరు భరతుడు. మహారాజు సేవక నాకు ఇద్దరు సముతులు కలరు. వారి పేరు చెప్పరాదావా? అక్కయ్య కంసల్యాదేవి, చెల్లి సుమిత్రాదేవి ఇంటివా.
చెల్లె సుమిత్రాదేవి, అక్కయ్య కంసల్యాదేవి. కౌశల్యదేవి మీ పెద్దక్క. అవును యారాలు అవును. మరి సౌత అంటానే కదవా కోపమా రా ఇట్లా ఎంతమంది ఇట్లాంటి నా ఏమన్నా కుమారుడు, నాకు గర్భంలో జన్మించినవాడు భరతుడు, నాకు ఒక కుమారుడు. యా అంటే అంటే అనుకోలే ముసలాయన ఫోన్ తింటారు మీరు ఒక్కరికే ఆడికే ఇక అద్దనుకున్నారా ఇంకొకరికైతే ఇద్దారట మరి దాంచనే నావా సిగ్గుపడతాని మావా దొరసాని మహారాణి ఎడిపోతున్నావు. నేను రాజా దర్బార్ దగ్గరికి వెళ్ళుచుంటుని. మహారాజు దగ్గర ఏం చేస్తున్నారా? అలాగే ఏం చేయండి. తీరో నా పేరు సుమిత్రాయందురుగా, సుమిత్రాయందురుగా, అయోధ్య రాజుకి మూడవ భార్యానమ్మ, మూడవ భార్యానమ్మ, లక్ష్మణుడు శత్రుఘ్నుడు ఇద్దరు నా సుతులమ్మ, ఇద్దరు నా సుతులమ్మ, అతి సుందరంగులమ్మ, అతి సుందరంగులమ్మ, ధరణి శ్రీ కల్పకూరి హరిని నమ్మియుండెదాన, హరిని నమ్మియుండుదాన, సుధతీరో నా పేరు సుమిత్రాయందురుగా, సుమిత్రాయందురుగా, సేవగా మహారాణి నీకు వందనములు. చల్లవర్ధులు సేవగా. మహారాణి నీ నామము, నీ పట్టణము, నీ సంస్థానము తెలియజేయము. నా నామము సుమిత్రాయందురు. సుమిత్రాదేవి నీ యొక్క అయోధ్య. నామము సుమిత్రాదేవి. నా యొక్క నామము సుమిత్రాదేవి. నీ పట్టణము నా పట్టణము అయోధ్య. అయోధ్యపురి పట్టణము. ఆ. నీ యొక్క భర్త పేరు దశరథుడు. దశరథ మహారాజు నీ యొక్క భర్త. భర్త. మహారాణి నాకు ఇద్దరు కుమారులు గలరు. కుమారులు. వారి యొక్క లక్ష్మణ, నామము నా పెద్ద కుమారుడైన లక్ష్మణుడు, చిన్న కుమారుడైన చిత్రాగ్నుడు. చిత్రాగ్నుడు. నీకు ఇద్దరు కుమారులు. నాకు ఇద్దరు కుమారులు గలరు. మరి యారా నీకు ఉన్నారా? ఉండరు చెప్పరా? ఇద్దరు. కంసల్య, కైకేయి. కౌశల్యను కైకేయి మీ యారా లేరా? మా యారాలే. వాళ్ళిద్దరు ఒక్కొక్కలేనారా నీకు? ఇద్దరు కాబట్టి సంబరమే. సంబరమే ఆడికైనా సంబరమే. సంబరమేనావా? అయినా మంచిదే. ఎటు పోతాను? నేను ఎందుకమ్మా బాధపడతాను ఇట్లా? అయోధ్యకి వెళ్తుండే. నీకు ఇద్దరని బాధపడతావా? మహారాజులు వాళ్ళు ఏం బాధపడకమా? మంచిగానేనా? మంచిగానే జరుగుతుంది. ఏం కాదు. రాజుకేం బాధలేదు, నీకేం బాధలేదు. ఎందుకయ్యా మిథిలాపురి కధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిల్లతరుణలు. మిథిలాపురి కధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిల్లతురునలు. మిథిలాపురి కధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిల్లతరుణలు. భక్తుడ భూపతి అని పిల్లతురునలు. భక్తుడ భూపతి అని పిల్లతరుణలు. నృపతులు సతతులు సతతము నేడ గణపతి నా సరస్వతికి చేరడు. ఇతులను నృపతులు సతతము వేడగ గణపతి నా సరిస్థితికి చేరడు. గణపతి నా సరస్వతికి చేరడు. గణపతి నా సరిస్థితికి చేరడు. పురి కధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిల్లతురునలు. మిథిలాపురి కధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిల్లతరుణలు. బంధులు హరిదాసులు అని సకల బంధునేనని అందరు ప్రజలు. 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 బంధునేనని అందరు ప్రజలు. బంధునేనని అందరు ప్రజలు. చిత్తడు జనకుడు శ్రీకల్పాపురి అచ్యుతుడే నాకాధారమురా. చిత్తడు జనకుడు శ్రీకల్పాపురి అచ్యుతుడే నాకాధారమురా. చిత్తడి జనకుడు శ్రీకల్పాపురి అచ్యుతుడే నాకాధారమురా. చిత్త
జగదు జనకుడు శ్రీకల్ప గురి అచ్యుతుడే మాకాధారమురా అచ్యుతుడే నాకాధారమురా అచ్యుతుడే మాకాధారమురా హరిణి కల్ప గురి పురమున వెలసిన హరిని స్మరించటి వాడనురా ధరణి కల్ప గురిపురమున వెలసిన హరిని స్మరించటి వాడనురా ధరణి కల్ప గురి పురమున వెలసిన హరిని స్మరించటి వాడనురా ధరణి కల్ప గురిపురమున వెలసిన హరిని స్మరించటి వాడనురా మిథిలాపురి కధిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలతురునను మిథిలాపురి గదిపతుడను శ్రీపతి భక్తుడ భూపతి అని పిలతురునను భక్తుడ భూపతి అని పిలతురునను భక్తుడ భూపతి అని పిలతురునను ఓ సేవక మహారాజా నీకు ఇదే వందనములు. చల్లగా వర్యం మహారాజా నీ నామము నీ పట్టణము నీ సవిస్థానము తెలియజేయము. నా నామము మిథిలాపురము ఏలే జనక మహారాజు నందుడు. మిథిలాపురము పట్టణము పరిపాలించినటువంటి మీ యొక్క నామము జనక మహారాజు. జనక మహారాజు. నా భార్య సునయని. సునయన మీ యొక్క భార్య. నాకు 4 కుమార్తెలు కలరు. వారి యొక్క నామము సీత, ఊర్మిళ, మాలవి, సుతకీర్తి. 4 పుత్రికలు. 4 పుత్రికలు కలరు. మహారాజా ఎచ్చడిపోచున్నావు సభామందిరం అలాగే ఏం చేయుడు. మహారాజా నా పెద్ద కుమార్తె సీత. అవును. నా 2వ కుమార్తె ఊర్మిళ. అవును. నా 3వ కుమార్తె సునయని, సుతకీర్తి, మాలవి. అవును. నా చిన్న కుమార్తె సుతకీర్తి. మహారాజా పెద్ద కుమార్తె సీతకు వివాహం చేసేదను ఏర్పాటు చేయము. అలాగే మీ యొక్క పెద్ద కుమార్తెకు వివాహం చేయుటకు నిశ్చయించినారు. స్వయంవరము సాటింపు చేయము. అలాగే మహారాజా ఇప్పుడే సాటింపు చేసి దేశానికి శుభపత్రికలు పంపించమంటున్నారు పంపించము. మహారాజా అలాగే నీ యొక్క ఆజ్ఞానుసారముగా దేశాలకు అందరికీ కూడా రాజ్యాలకు దేశాలకు వివిధ దేశాలకు ఆ యొక్క శుభపత్రికలు రాజు పంపించున్నాడు. అటు నిశ్చయము. రాజులకు తెలియజేయమనగా మరి మిథిలాపురంలో లైట్ యావత్ జన రాజ్యాధికారులకు అందరికీ కూడా లిఖితపూర్వకంగా పత్రికలు రాజు పంపించున్నాడు. మరి దేశాల నుండి రాజ్యాధికారులు అందరూ కూడా రావాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాము. రమ్ము రాఘవా లెమ్ము రాఘవా మీరు రమ్ము రాఘవా లెమ్ము రాఘవా నీవు రమ్ము రాఘవా లెమ్ము రాఘవా మీరు రమ్ము రాఘవా లెమ్ము రాఘవా నీవు రమ్ము రాఘవా సమ్మతితో మిథిలపురము సరతులెప్పుడు చేరమురము సమ్మతితో మిథిలపురము సయ్యనిప్పుడు చేరుదాము సమ్మతితో మిథిలపురము సయ్యనిప్పుడు చేరుదాము సమ్మతితో మిథిలపురము సయ్యనిప్పుడు చేరుదాము రాఘవా లేలెమ్ము రాఘవా నీరు రమ్ము రాఘవా లేలెమ్ము రాఘవా నీవు రమ్ము రాఘవా లేలెమ్ము రాఘవా నీవు రమ్ము రాఘవా లేలెమ్ము రాఘవా నీవు రమ్ము రాఘవా. రాఘవ రామచంద్ర, ఆ మిథిలాపురము జనక మహారాజు పుత్రిక సీతాదేవికి స్వయంవరం అవుతున్నదట. అచ్చటికి వెళదాం పదము. గాజనందన పొదము గక్కోన ఎప్పుడు మౌని 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 గాజనందన పొదము రామనమ్ము సంతోషంబు నాయ శివరామౌని రామనమ్ము సంతోషంబు నాయ శివరామౌని రామనమ్ము సంతోషంబు నాయ శివరామౌని రామనమ్ము సంతోషంబు నాయ శివరామౌని నాయ శివరామౌని నాయ శివరామౌని గాజనందన పొదము గక్కు నాయపుడు మౌని గాజనందన పొదము గక్కు నాయపుడు మౌని గాజనందన పొదము. మునీంద్రమా నీవు అనువిధంబే ఇక పోదాం పదము. సరే అట్లే రమ్ము. యతీశ్వరా
ఇది ఏమి అస్త్రమేమో శ్వేతభూమి కనబడుతున్నది. దీని కారణమేమో తెలుపుడి. రాఘవరామచంద్ర, ప్రతిశాపం ఉన్న పడి ఉన్న అహల్య ఇచ్చట్లే కలదు. ఇదే గౌతమ అని ఆశ్రయం అందరూ. అబ్బా ఏదో రాయి నా కాలుకు తాకాను కదా. శ్రీరామచంద్ర కృపదేయు మా రామ, శ్రీరామచంద్ర కృపజేయు మా రామ, నీ మీదనే భక్తి కలిగి మించి ఉన్నదాన, నీ మీదల భక్తి కలిగి నియమించి ఉన్నదాన, నీ పాదధూళియు సోకగానే శ్రీరామ, నీ పాదధూళియు సోకగానే శ్రీరామ, శాపమును వీడిన రూపము చేరితి స్వామి, శాపము తీరి రూపము చేరితి స్వామి, అతి కడకునే బోధు హితము తోడుతవారు, పూనే పోదు ఇతము తోడుతవారు, సతతము కల్పకూరి హరినే భజింతురు, సతతము కల్పగూరి హరినే భజయంతోరు, శ్రీరామచంద్ర కృపజేయు మా రామ, శ్రీరామచంద్ర కృపజేయు మా రామ. హే రామభద్ర, వందల కొలది వర్షంబుల నుండి శిలనై పడి ఉన్న నన్ను మీ యొక్క పాద స్పర్శచే శాప విముక్తరాలని చేసితిరి కదా. మీ కృపా కటాక్షమునకు ఇదే 10,000 వందనమ్ములు. దేవా, రాయినై పడి ఉన్న నన్ను తాకుటచే ఈ పాదము కందించినదేమో దాన్ని ఎత్తి చూచేదని ఇటకు రండు. శిలా నా పాదము తాకినచో శ్రీహై నిలిచెను. ఇది ఏమి కారణమో తెలుపు. రాఘవ, శిలయ శాపము వదిల శీఘ్రముగా ఓ రామ, శిలయు శాపము వదిల శీఘ్రముగానో రామ, శిలయు శాపము వదిలే, శీఘ్రముగా ఓ రామ, శిలయు శాపము వదిల శీఘ్రముగానో రామ, శిలయు శాపము వదిలే, శిలను హాల్య హై నిలిసే ఇంత లోపల రామ, ఇలను హాయై నిలచే ఇంత లోపల రామ, శిలను హాల్య హై నిలిసే ఇంత లోపల రామ, ఇలను హాయై నిలచే ఇంత లోపల రామ, శిలయు శాపము వదిల శీఘ్రముగా ఓ రామ, శిలయు శాపము వదిల శీఘ్రముగానో రామ, శిలయు శాపము వదిలే, శీఘ్రముగా ఓ రామ, శిలయు శాపము వదిల శీఘ్రముగానో రామ, శిలయు శాపము వదిలే. రాఘవ, మీ పాదాలు సోకినంత శ్రేయ పడి ఉన్నాను. అహల్య చూస్తున్నాను, అలియా చూస్తున్నాను. చూడము. సురేంద్రమా ఏలగలిగనో చాపమెవ్వారే చెరిమౌని, ఏలగలిగనో చాప వారిచ్చిరి మౌని ఏలగలిగెనో శాప, ఎవ్వారే చెరిమౌని, ఏలగలిగనో చాప వారిచ్చిరి మౌని ఏలగలిగెనో శాప, కాలకరుమమెవరి వశము కానరాదుగా మౌని, కాలకర్మమెవరి వశముగానరాదుగా మౌని, కాలకరుమమెవరి వశము కానరాదుగా మౌని, కాలకర్మమెవరి వశముగానరాదుగా మౌని, ఏలగలిగనో ఎవ్వారే చెరిమౌని, ఏలగలిగనో చాప వారిచ్చిరి మౌని ఏలగలిగెనో శాప. మునీంద్రమా, ఈమెకు ఏలగలిగనో శాపం ఎవరిచ్చిరో నాతో తెలుపు. భరుత శాపము ఇల్లు పడయుండ నాయ రామ, భరుత శాపము గెట్టు పడియుండా నాయ రామ, భర్త శాపమో గిట్లు, పడయుండ నాయ రామ, భరుత శాపము గెట్టు పడియుండా నాయ రామ, భర్త శాపమో గిట్లు, నిరుతముగా నికుల పోరి నిలయుండ వైభోవు, నిరతముగా కల్పగూరి నిలయుండా వైభోవు, నిరుతముగా కలుప పోరి నిలయుండ వైభోవు,
బ్రోవు మరుత శాపము కెట్లు పడయుండా నాయ రామ మరుత శాపము కెట్లు బడియుల్డా నాయ రామ భక్త శాపమో గిట్లు. రాఘవరామచంద్ర ఈమె భర్త గౌతమ శాపమున శిలై పడి ఉన్నను ఈమెను ఆశీర్వాదించము స్వామి. ఆలియా, ఇక నువ్వు సుఖంగా ఉండు. నీ భర్త హిమాలయ పర్వతంలో స్తపము చేస్తున్నాడు. అతని వద్దకెళ్ళి సుఖంగా జీవించుము. శ్రీ రఘురామ ఓ రామచంద్ర హే కారుణ్య సాగర రామచంద్ర రామచంద్ర. శ్రీ రఘురామ ఓ రామచంద్ర హే కారుణ్య సాగర ఓ రామచంద్ర మా రామచంద్ర. శ్రీ రఘురామ ఓ రామచంద్ర హే కారుణ్య సాగర ఓ రామచంద్ర మా రామచంద్ర. వార గంభీర సహృదయుండవు పరవార గంభీర సహృదయుండవు ఘోర దైత్య హరి వీరధమనుండవు ఘోరతర దైత్యారి వీరధమనుండవు కోరి సేవించెదా నిన్ను కొనియాడెదా కోరి సేవించెదా నిన్ను కొనియాడెదా. నా నేరములెన్నకు ఓ రామచంద్ర నా రామచంద్ర. శ్రీ రఘురామ ఓ రామచంద్ర హే కారుణ్య సాగర ఓ రామచంద్ర మా రామచంద్ర. నీలమేఘ సమాన శరీరుండవు నీలమేఘ సమాన శరీరుండవు నిఖిల లోకాల పాలించే తీరుండవు లోకాలు పాలించు తీరుండవు. చాలా దయ చూడు మా స్వామి మురవీను మా చాలా దయ చూడు మా స్వామి మొరవీను మా. నీకేరను చాలము ఓ రామచంద్ర నా రామచంద్ర. శ్రీ రఘురామ ఓ రామచంద్ర హే కారుణ్య సాగర ఓ రామచంద్ర మా రామచంద్ర. ఎప్పటికీ నిన్ను మదిలో ఏ మారను ఎప్పటికీ నిన్ను మదిలో నయే మారను. తప్పులో పూలన్నది తెలియని దానను తప్పులు పూలన్నీ తెలియని దానను. ముప్పు తొలగించుమా మోదమును గూర్చుమా ముప్పు తొలగించుమా మోదమును కూర్చుమా. అబ్బా తిప్పాయ పల్లి రామచంద్ర నా రామచంద్ర. శ్రీ రఘురామ ఓ రామచంద్ర హే కారుణ్య సాగర ఓ రామచంద్ర మా రామచంద్ర. శ్రీ రఘురామ ఓ రామచంద్ర హే కారుణ్య సాగర రామచంద్ర నా రామచంద్ర. శ్రీ రఘురామ ఓ రామచంద్ర హే దేవా నాకు ఇక సెలవు సంగదరా. సరే ఆలియా, ఇక ఎల్లుము నువ్వు. పాప భయంకర ఓం శివ శంకర పాప భయంకర పాలన చేయుమురా హే శంభు. పాలన దేయుమురా హే శంభు. ఓం శివ శంకర పాప భయంకర పాలన చేయుమురా హే శంభు. ఓం శివ శంకర పాప భయంకర పాలన చేయుమురా హే శంభు. మృత్యుంజయ శివ ముఖ్య రూపహర మృత్యుంజయ శివ ముఖ్య రూపహర సత్యానంద శివ శంకర హర. సత్యానంద శివ శంకర హర. ఓం శివ శంకర పాప భయంకర పాలన చేయుమురా హే శంభు. ఓం శివ శంకర పాప భయంకర పాలన చేయుమురా హే శంభు. ఒరే సేవక, ఓయా ఏమైనా వార్త గాని ఏమైనా సమాచారం గాని తెలిసి ఉన్నదా? మహారాజా, మిథిలాపురంలో
సీతా స్వయంవరం జరుగుతున్నది, మనకు శుభపత్రిక వచ్చి ఉన్నదా లేదా అని అంటున్నారా? అవునురా సేవక. మహారాజా పిలువని పేరు ఆడడానికి మనం పోవడం ఎందుకే? రే సేవక, ఏమిరా మనం శుభపత్రిక రాలేదు. మనకు శుభపత్రిక రాలేదా? రాలేదు. ఆ మిథిలాపురం నేల జనక మహారాజుకి ఎంతటి గర్వం రా. దేశాది రాజులకు శుభపత్రిక పంపి ఈ లంకాపురం నేల రావణాసురుండకే శుభపత్రిక పంపకపోవడమా? ఆయనచో నేను ఇప్పుడే వెళ్ళి ఆ శివధనసు విరిచి సీతను తప్పక పెళ్ళాడి వచ్చేదనగాక. ఇప్పుడే పోయద స్వయంవరమునగు, ఇప్పుడే పోయద స్వయంవరముకు, ఇప్పుడే పోయద స్వయంవరమునగు, ఇప్పుడే పోయద స్వయంవరమునకు. గొప్ప గొప్ప మరిగిప్పులు నెలగల, గొప్పు గొప్పమని నిప్పులెయ్యగను, తెప్పు తెప్పు నా తెప్పుల దరగను. తెప్పు తెప్పున దిక్కులదురగను. ఇప్పుడే పోయద స్వయంవరమునగు, ఇప్పుడే పోయద స్వయంవరమునకు. గొప్ప రథముపై కూర్చుండేను, గొప్ప రథముపై కూర్చుండేను, గొప్ప గొప్ప మని నిప్పులెగియగను. గొప్పమని నిప్పులెయ్యగను. తెప్పు తెప్పు నా తెప్పుల దరగను. తెప్పు తెప్పున దిక్కులదురగను. 33 కోట్ల దేవతలు, 33 కోట్ల దేవతలు. గొప్పదు ఇది వద్దన్న విడవకను. గొప్పదు ఇది వద్దన్న వినకను. తప్పక సీతను పరిణయమాడెదా, తప్పక సీతను పరిణయమాడెదా. ఇప్పుడే పోయద స్వయంవరమునగు, ఇప్పుడే పోయద స్వయంవరమునకు. గొప్ప రథముపై కూర్చుండేను. గొప్ప రథముపై కూర్చుండేను. ఒరే సేవక, నేను ఇప్పుడే ఆ మిథిలాపురం వెళ్ళి ఆ యొక్క శివధనసు విరిచి సీతను తప్పక పెళ్ళాడి వచ్చేదనగాక. మహారాజా ఏమిరా నా హత్తుకు మంచిది కాదు. మా బామ్మర్దాలు చచ్చిపోయింది. ఏమిరా ఏమి నువ్వే నాకు అపశకనం పలుకుతుంటివా? నీ బాధ్యత నిజం చెప్తానా? మా బామ్మర్ది దుమ్మినా ఆడికెళ్ళి పోరొచ్చింది. ఏంటంటే మా బామ్మర్దాలు చచ్చిపోయింది. ఒరే సేవక, పోయా మంచిది కాదు. నాది ఎడవక నదురుతాంది. నా దుమ్ము మంచిది కాదు. అపచకరం జరుగుతుందయ్యా. నాతో ఉంటూ నాకే అవహేళన చేస్తున్నారా? నేను చెప్పేది నిజమయ్యా. నేను దండం మూర్ఖ. కాలు మొక్తా. అయ్యా నేను చెప్పేది నేను ఇప్పుడే మనం రథం తయారు చేయమంటావా? పోదామా? చెయ్యిరా. మహారాజా ఇగో పోదాం. వెళ్దాం పదరా. పోదాం పా. నామము సీతాయందురుగా, పూర్వములంకల జన్మించిన నా నామము సీతాయందురుగా, నామము సీతాయందురుగా, నామము సీతాయందురుగా. అప్పుడు రావణ బ్రాహ్మణోస్తముల పిలపించి తానడిగెనుగా, అప్పుడు రావణ బ్రాహ్మణోత్తముల పిలిపించి తానడిగెనుగా, పిలపించి తానడిగెనుగా, పిలిపించి తానడిగెనుగా. సీతాలంకల చల్లగటను చూసి క్రమ పెద్దలు పలకిరిగా, సీతాలంకల జల్లదటం సుమ శీఘ్రమ పెద్దలు పలికిరిగా, శీఘ్రమ పెద్దలు పలకిరిగా, శీఘ్రమ పెద్దలు పలికిరిగా. కనకపు పెట్టెల నన్ను పెట్టియు గంగా నదిలో నిడచిరిగా, కనకపు పెట్టెల నల్లు పెట్టియు గంగా నదిలో విడచిరిగా,
సేవగా మహారాణి నీకు ఇది వందనములు. చల్లగా వర్ధిల్లు. మహారాణి నీ నామము, నీ పట్టణము, నీ యొక్క సవిస్తానము తెలియజేయము. నా యొక్క నామమైన సీతాదేవి అని అందు. సీతాదేవి నీ యొక్క నామము. మా యొక్క తండ్రి అయిన మిథిలాపురంబు నేలే జనక మహారాజు. జనక మహారాజు మీ యొక్క తండ్రి. మా యొక్క తల్లి అయిన భూదేవి. భూదేవి మీ యొక్క తల్లి. నన్ను పెంచిన తల్లి సునయన. సునయన. నాకు 3 చెల్లెలు గలరు. వారి యొక్క నామము ఊర్మిళ, ఊర్మిళ, మాలవి, మాలవిక, సుతాకీర్తి. సుతకీర్తి. మీ యొక్క 3 చెల్లెలు. అవును మహారాణి ఎచ్చటి పోవచ్చున్నావు? మా నాయనగారి వద్దకు వెలుసు. అలాగే ఏం చేయుడు. నాయనగారు నన్ను పిలిపించిన కారణం ఏమిటో తెలుపుము కదా. తల్లి నీకు పెళ్లి నిశ్చయించుకుంటుని నీకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నా, ఏమంటావు? సరే నాయనగారు, మీ ఇష్టమే నా ఇష్టము. కానీ నాదొక మనవి నాయనగారు. చెప్పు, ఏమిటో చెప్పు తల్లి. మన ఇంటిలోనున్న వారి శివధనసును ఎవరైనా ఎక్కుపెట్టినా వారినే వివాహమున ఆడేదా. అట్లే చేసి స్వయంవరముకు ఏర్పాటు చేయండి నాయన. అట్లే చేసి ఉంటాను. శివధనుసును ఇచ్చిన వారికి నీకు వివాహం చేసి ఇచ్చేదాన్ని. అదిగో చూడండచ్చట మేరలు, అదిగో చూడండచ్చట మేరలు, అదిగో చూడండచ్చట మేరలు, అదిగో చూడండచ్చట మేరలు, అది పరివచ్చిరి పరగరాజులు, పడి వచ్చిరి పరగరాజులు, అదిగో చూడండచ్చట మేరలు, అదిగో చూడండచ్చట మేరలు, అదిగో చూడండచ్చట మేరలు, పదపడవచ్చిరి పరగరాజులు, అదిగో చూడండచ్చట మేరలు, అది పడవచ్చిరి పరగరాజులు. పడి వచ్చిరి పరగరాజులు. రాఘవరామచంద్ర, ఆ దేశాల రాజులందరూ సీతా సాయవరం కోసం వచ్చి ఉన్నారు. మనకు కూడా అవమాన పత్రిక వచ్చినది. మనం కూడా అచ్చడికి వెళ్ళుదాం పదము. అలాగే పోదాం పోదాం. సేవక స్వయంవరము చేయుటకు మునేంద్ర కోటి వచ్చి ఉన్నారా లేదా? మహారాజా, ఎవరు రాజకుమారులు మన ద్వారముఖాన వేంచేసి ఉన్నారు. వారిని సో ఇటుకు తీసుకొని రమ్ము. అలాగే చిత్తము. మహారాజా మీకు ఇది వందనములు. చల్లగా వర్ధిల్లు. వేంచేయుడి. ఏ దేశమును మీది ఎరగించు, ఏ దేశమును వీరి జరగింపు నాగోను, ఏ దేశమును మీది ఎరగించు నాతోను, ఏ దేశమును వీరి జరగింపు నాగోను, ఎరగించు నాతోను, ఎరగింపు నాగోను, ఈ దేశమచ్చుట ఇక ఏమి పని గలిగే, ఈ దేశమచ్చుట ఇక ఏమి పని గలిగే, ఇక ఏమి పని గలిగే, ఇక ఏమి పని గలిగే, ఏ దేశమును మీది ఎరగించు నిప్పుడు, ఏ దేశమును వీరి జరగింపు నాగోను. ఓహో మునేంద్రమా, మీది ఏ దేశము? నాతో వినజేయము. కోసల దేశము కొమరొప్పగిరితే, కోసల దేశము కొమరొప్పగిరితే, కోసల దేశము కొమరొప్పగిరితే, కోసల దేశము కొమరొప్పగిరితే, నయముతో వచ్చిరి నా కొరకై వీరు, నా కోసలని వీరు నయముతో వచ్చిరి, నా కోసమిరు వీరు నయముతో వచ్చిరి, నా కోసము వీరు నయముతో వచ్చిరి, కోసల దేశము కొమరొప్పగిరితే, కోసల దేశము కొమరొప్పగిరితే. చెప్పు రాజా మీది కోసల దేశము. నా అగ్నము కాపాడడం కోసము నా ఎంబడి వచ్చి ఉన్నారు. తల్లిదండ్రులెవరయ్యా తప్ప కాదు
తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపోడి తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపోడి తప్పక తెలుపుడి తప్పక తెలుపోడి ఇలలో నా మీరిటకు ఇప్పుడను తెలుసుటయేమి ఇలలో నా మీరిటకు నిపుణరు దంతులయేమి ఇప్పుడను తెలుసుటయేమి నిపుణరు దంతులయేమి తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపుడి తల్లిదండ్రులెవరయ్యా తప్పక తెలుపోడి ఓ మునంద్రమా వీరి తల్లిదండ్రులు ఎవరో నాకు విన్నవించుడు రాజా కంచెలియా తల్లియో దశరథుడు తండ్రియో కౌసల్యా తల్లియో దశరథుడు తండ్రియో కంచెలియా తల్లియో దశరథుడు తండ్రియో కౌసల్యా తల్లియో దశరథుడు తండ్రియో కైకా సౌమిత్రాయో మా పిన్న తల్లులు కైకాసో మిత్రాయో మా పిన్న తల్లులు కైకా సౌమిత్రాయో నా పిన్న తల్లులు కైకాసో మిత్రాయో మా పిల్ల తల్లులు కంచెలియా తల్లియో దశరథుడు తండ్రియో కౌసల్యా తల్లియో దశరథుడు తండ్రియో రాజావర్యా మా తల్లి అయిన కంచల్యాదేవి నా తండ్రి దశరథ మహారాజు మా పిన్న తల్లులైన కైకాదేవి సుమిత్రాదేవి నా పేరు రామచంద్రుడు ఇతడు లక్ష్మణుడు మహాత్ములారా జన్మంబులా చేసిన పాపంబు జన్మ జన్మంబులా చేసిన పాపంబు చేసిన పాపంబు చేసిన పాపంబు నయముగా వదిలేను నానందాను కూడా నయముగా నదిలేను నానందారు కూడా నయముగా వదిలేను నానందాను కూడా నయముగా నదిలేను ఆనందారు కూడా నానందాను కూడా ఆనందారు కూడా జన్మంబులా చేసిన పాపంబు జన్మ జన్మంబులా చేసిన పాపంబు బాలకులారా ఎన్ని యుగాల నుంచి నేను చేసిన పాపం ఇప్పటికీ వదిలి ఉండను ఈ పీఠములపై కూర్చోండి సార్ సరే ఈనుడి ఎవరే కానీ శివధనుసును విడిచిన వారికి నా పుత్రికను సీతను వివాహం విచ్చి చేసేదను ఈ శివధనస్సును చూసి బిక్క చచ్చిపోయారు కదా ఇదే ఈ లంకాపతి రావణాసురుండు ఈ శివధనస్సును అవలీలగా లేపేవాడను ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం ఓం నమ శివాయ 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 ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివా ఆహా ఏమి దేశ దేశాది రాజులను గెలిచిన నాకే ఈ శివధనస్సు లేకపోవడమా అయినా నువ్వు మరొకసారి ప్రయత్నించి చూసేదను కదా నమ శివాయ ఓం 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 నమ శివా నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం
ఆహా శంకర పాప భయంకర, ఏమీ నాకు ఈ పరీక్ష? సాక్షాత్తు వెండి కొండనే ఒంటి చేత్తో ఎత్తిన నాకు ఈ శివధనస్సు లేవకపోవడమా? అయినను సరే, నిన్ను నమ్మి మళ్ళీ ఒకసారి ప్రయత్నించదని కాక. నమ శివాయ ఓం 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 నమ శివా నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివా నమ శివాయ ఓం నమ శివా. మనస్సురుండకై శివధనస్సు లేవలేదంటే ఈ సభలో ఎవరు విరిచేదారో నేను ఇక కూర్చొని చూసేదాను కదా. నాయనా ఈ ధనుసును ఎక్కువ పెట్టేదాన్ని చూడు. సరే అట్లా చేయి. ఈ విల్లును రెండొంగలు చేసేదా, ఈ విల్లును రెండొంగలు చేసెదా, ఈ విల్లును రెండొంగలు చేసేదా, ఈ విల్లును రెండొంగలు చేసెదా, ఈతను కొనియదనిప్పుడు నేను, సీతను కొనియద ఇప్పుడు నేను, ఈతను కొనియదనిప్పుడు నేను, సీతను కొనియద ఇప్పుడు నేను, ఈ విల్లును రెండొంగలు చేసేదా, ఈతను కొనియదనిప్పుడు నేను, ఈ విల్లును రెండొంగలు చేసెదా, సీతను కొనియద ఇప్పుడు నేను, ఈతను కొనియదనిప్పుడు నేను, సీతను కొనియద ఇప్పుడు నేను. जय बोलो राजा रामचंद्र महाराज की जय बोलो पवन सुत हनुमान की. ప్రాణనాథుడితడే పరగనాకును జోడు ఇరువందమాయిదరికి ఇంపుతో బ్రహ్మ వరుసతో రాలును ఎంపుగా రాచెను ఇరువందమాలను ఇంపుతో సరగుణ వేచదా సమ్మతమునా వేచదమాన ఖ్యాతి అనిపుడు వేసెదమాల ఖ్యాతి గనిపుడు, వేచదమాల ఖ్యాతి అనిపుడు వేసెదమాల ఖ్యాతి గనిపుడు, నీతి తోడము సురవరునకును నీతి తోడపు సురవరునకును, నీతి తోడము సురవరునకును నీతి తోడపు సురవరునకును, ఆదుడి తడన ప్రాణవల్లభుడు నాదుడితడే నా ప్రాణవల్లభుడు, నాదుడి తడన ప్రాణవల్లభుడు నాదుడితడే నా ప్రాణవల్లభుడు, నీతి తోడనాకితడే భరుతై నీతి తోడనాకితడే భరతై, నీతి తోడనాకితడే భరుతై నీతి తోడనాకితడే భరతై, ఏ చిత్తిమాల వేగిరముగను వేసిదిమాల వేగిరముగను, ఏ చిత్తిమాల వేగిరముగను వేసిదిమాల వేగిరముగను, అదిగని పెద్దలు ఆనందించిరి అదిగని పెద్దలు ఆనందించిరి, అదిగని పెద్దలు ఆనందించిరి అదిగని పెద్దలు ఆనందించిరి. జానకి రామ జై రామ జానకి రామ అయోధ్య రామ రామ అయోధ్య రామ జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ. జై బలో రాజా రామచంద్ర భగవాన్ की జై బలో సీతా మాతా की ధన్యమాయ జన్మంబు దశరథుని ధన్యమనగా ధన్యమాయ జన్మంబు దశరథుని ధన్యమనగా ధన్యమాయ జన్మంబు దశరథు ధన్యమనగా దశరథుని ధన్యమనగా దశరథు ధన్యమనగా రామది సంతోషమాయ రామచంద్రుడల్లుడనగా రామది సంతోషమాయ రామచంద్రుడల్లుడనగా రామది సంతోష
రామచంద్రుడు నా కల్లుడు అవట చేసి చాలా సంతోషం అనిపించింది. మహారాజా వేరే ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, వారికి కూడా ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. ఈ సేవక మహారాజా నాకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు, వారికి సుగా ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. నిశ్చయించినారు. వారికి మా కుమార్తెలు ఇచ్చి నిశ్చయించి మహారాజా చేసేది. ఆ పంతులను పిలిపించుడు. పురోహితుని పిలిపించి ఇప్పుడే వివాహం చేయడానికి నిశ్చయించమంటున్నారు. మహారాజా ఇప్పుడే పురోహితుని పిలుచుకొని వచ్చేదాను. తోళ్ళకి రైతులో తప్ప పోతుంది, కట్టినాళ్ళకి అయితే ఖండేలు అంటది. అయితే నాది ఎటు కాకుంటున్నదే. బ్రహ్మనిరా బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా. సమ్మతితో మంచి నిమ్మకాయలకు కమ్మని నెయ్యితో కళ్ళ బుధించేటి బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా. మోదంబుతో నలుగు వేదంబులను నేను శోధించి తిని బహు వేదంబురా, మోదంబుతో నలుగు వేదంబులను నేను శోధించి తిని బహు వేదంబురా, మోదంబుతో నాలుగు వేదంబులను శోధించి తిని బహు వేదంబురా, మోదంబుతో నాలుగు వేదంబుల నేను శోధించి తిని బహు వేదంబురా, శోధించి తిని బహు వేదంబురా, వేదించి తిని బహు వేదంబురా. మేదిని నిప్పుల వారు చేసిన వారి మేలి నిప్పుల వారు చేసిన వారి కారాన్ని పించేది కంటి చేతున్నదిరా, బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా. వీర కల్పగూరి పురమందు లక్ష్మీ దౌని ఊరిలో శివుని మురమందురా, వీర కల్పగూరి పురమందున లక్ష్మీ దౌని ఊరిలో మురమందురా, వీర కల్పగూరి పురమందున లక్ష్మీ దౌని ఊరిలో మురమందురా, వీర కల్పగూరి పురమందున లక్ష్మీ దౌని ఊరిలో మురమందురా, దౌని ఊరిలో శివుని మురమందురా, దౌని ఊరిలో శివుని మురమందురా, ఊరిన శివుని మురమందురా. సాధారణంగా కృష్ణ దాసు ఆకు నేను, సాధారణంగా కృష్ణ ఆకు దాసులు నేను పరగా దీవించేది పండితులు, బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మనిరా నేను బ్రహ్మని బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా, బ్రహ్మనిరా నేను బ్రహ్మనిరా బ్రహ్మ మెరిగిన ఎంకం బట్లానురా. ఏ సేవక, నా యొక్క పూర్వస్థితి నా నామం తెలుసుమని విచారమేనా? ఓ అయ్యా, నేను బామ్మర్దులు గట్టిగానే ఉండరే అయ్యా, నేను అనుకునే దానికంటే గట్టిగానే ఉన్నాడు. నేనేమో అనుకున్నా 3 రోజుల కింద పప్పు తిని ఇట్లా ఏమన్నా అనుకున్నా కానీ కాదు, నీకు మంచి ములక్కాయలు పెట్టేట్టున్నదే కూర, గట్టిగానే ఎగురుతాను. అయ్యా అయ్యా ఏం పేరు నీ పేరు? నా పేరా? నా పేరు ఎంకంబట్టు. ఎంకంబట్టు బ్రాహ్మణులం బిడ్డ. అదే బామ్మర్దులు. బామ్మనులం బామ్మ కాదు కదా, బామ్మన్లా బ్రాహ్మణులం. అదే బామ్మర్దులు. మేము జ్యోతిషం చదువుతాం, పంచాంగాలు చూస్తాం. బిడ్డను అట్లా మాట్లాడితే కుదరది. చేపం పెడతావా? కొన్ని పెట్టు, చేపలు అయితే చేపలే. అట్లా కాదు బిడ్డ, శాపం పెట్టుడు అంటే నువ్వు ఏమన్నా అంకర దొంకర చేస్తే సరే సరే అట్లా కాదు. మీరు ఎప్పుడు సిద్ధపూజ తింటారు కదా, అట్లా కాదు, సిద్ధపూజ చేసి అనుకుంటా. అట్లా కాదు బిడ్డ, శాపం పెడితేనంటే ఏమన్నా ఎడమరుగా అయితే శాపం పెడితేనంటారు పండితులు. గడ కూడా అంటారు, గడ కూడా అంటే మేము చూసుకున్నా దాని సంగతి. అందుకే తింటా కొన్ని పెట్టు. అయ్యా మూత్రం చూస్తాను, చూస్తా ఎవరైనా. అట్లా కాదు బిడ్డ, ముహూర్తం 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 చూడంటే ఎట్లా మంచి ఉంటుందా? నేను కదా అంటానా బామ్మది, మూత్రం చూస్తావా నాది? అట్లా కాదు బిడ్డ, ముహూర్తం ముహూర్తము.
నేను కదా అంటనా ముహూర్తం నువ్వు ఒక 5-6 సార్లు అడవా నీ బరాబరి నువ్వు ఎట్లా కట్టే ఒక 5-6 సార్లు మూత్రం అను నీవు నన్ను అపాస్యం నా చూస్తావా నా చూడు నీకు నీ ఎట్టు చూస్తారా నా చూస్తే నీకు పూజ చేస్తుంది కాదు నువ్వు ఎవరైనా చూస్తావా నా చూస్తే నీకు నౌకరు దొరుకుతుంది నెలకారు 6,000 రూపాయలు వస్తాయి. నేనే పోతా ఈ పని కాదు నువ్వు నా చూసినావు అనుకో నీకు నాతో పాటు ఇంకా 10 మంది మూత్రాలు వస్తాయి. అట్లా కాదు బిడ్డ నేను చెప్పేది మేము పంచాంగాలు ముహూర్తాలు కదా మూత్రం అన్ని చూస్తాం కదా. సరే ముహూర్తం చేసి నీకేం చేసుడు ఏంటా ముహూర్తం తెచ్చి ఇగో ఈ గీతలు చూడు బలం లగ్గం బలం ఉన్నదా లేదా గవేగా నువ్వు చూసేటి అన్ని మంచిగానే ఉన్నాయి. మంచిగా ఇప్పుడు నీకు నెల లోపల అవుతుందా జాబ్ దొరుకుతుంది. దొరుకుతుందా 60,000 జీతం దొరుకుతుంది. కడుపుతారు కూడా బామ్మది గట్టిగా చెప్తాండి నన్ను నమ్ముకో బరాబరి నమ్ముకోవాలా కడుపుతారు ఈ చేతిలో కూడా చూడవా మూత్రం చూస్తావా అత్తదా నా జ్యోతిషం చూస్తావా కాదు చూడు ఏ అసలు వస్తుంది అబ్బో ఇట్లా ఏంటి కాపుకోతారు కాళ్ళ పడతాను నీ కాళ్ళకి ఇట్టెందుకు అంటాను సరే అయ్యా కొడుకో నాయన నేనేమో అనుకున్నా అవే ఇన్న చూస్తే ఏం లేదు ఈ వెనకకెళ్ళి బాగా ఏమున్నది ఇలా నా ఎత్తనా ఏంది ఒకసారి కుండలు పడతా సరే బాగా పరుపుదాని కల్లా అయ్యా ఇప్పుడు మూత్రం చూస్తానికే కదా మనం పోయేది. బిడ్డ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? మాది మానకొండూరు మండలం కరీంనగర్ డిస్టిక్ మాది కాదరగూడెం. నేను నా మూత్రం చూడియాలా? అరే నాది చూడమంటే మళ్ళీ నీకు చెప్తాయి. నీదెట్లా చూస్తానయ్యా? నాకేమేరు కాదు ఏమేమి రాత్రమో ఏం పరీక్షలు నీదల్లా నీదెట్లా రాస్తా సేవక ఓయ్యా నేను నాది చూపించడానికే నీ దగ్గరికి వచ్చిన. ఇది ఎక్కడి కథ? నువ్వు చూడాలి, సంతోషపడాలి నా చూసి. అరే అట్ట కాదు చూడు నా చూసుడాడు నా పంచాంగం చూడు. మరి నా ముద్ర చూడు అంటే అట్ట కుదిరదు అపాస్గా మాట్లాడాడు బియ్య. నేనెందుకంటే నువ్వే అంటివి నా చూడు అంటే నీ ఏం చూస్తా నాకు ఆ పాని నా పరీక్ష చదవనే దండం నావేదే వేసినావు నువ్వు. ఓయ్యా దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు దండమయ్య పంతులు 10,000 వందనంబులు అయ్యా బ్రాహ్మణయ్యా నీకు ఇది 10,000 వందనములు. ఎందుకు బటుడా మీరు ఇక్కడికి వచ్చిన పని ఏమిటి తెలుపు నాకు. ఏం పనికి వచ్చినామంటావా? జనక మహారాజు సేవకులము పిలువనంపవచ్చినాము జనక మహారాజు నిన్ను సేవకుని పిలిచడానికి నిన్ను వినవడానికి వచ్చిందయ్యా. నీవు వచ్చిన కారణం ఏమిటి నాకు తెలుపు కదా. ఏమిటి బిడ్డ ఏమిటి ఏమేం పని ఉన్నది అంటావా? అవును లగ్నాలున్నాయి పంతులు నిన్ను పిలువనంపినామయ్యా. లగ్నాలున్నాయి పంతులు నిన్ను పిలువనంపినామయ్యా.
పంతులు లగ్నాలున్నాయి పంతులు నిన్ను పిలువనంటిరి పంతులు లగ్నాలున్నవి పంతులు నిన్ను పిలువనంటిరి పంతులు పిలువనంటిరి పంతులు పిలువనంటిరి పంతులు ఓయా బామరయ్య ఆ, లగ్నాలున్నాయా లగ్నాలు లగ్నాల ఆ. ఎవరెవరి లగ్నాలు ఎన్ని లగ్నాలున్నాయో ఎవరెవరి లగ్నాలు నాకే పరించురా బటుడా నాకే పరించురా బటుడా ఎవరెవరి లగ్నాలు నాకే పరించురా బటుడా ఒరే బటుడా లగ్నాలు ఎవరెవరియో నాకు తెలుసు కదా ఎన్ని లగ్నాలు ఉన్నాయి ఎవరెవరే అంటున్నావా అవును 4 లగ్నాలు ఉన్నాయి నీ బర్ర నిండు నాలుగు లగ్నాలున్నవి నీ బొర్ర నిండు పంతులు 4 లగ్నాలున్నాయి నీ బర్ర నిండు పంతులు నాలుగు లగ్నాలున్నవి నీ బొర్ర నిండు పంతులు ఓ బామరయ్య ఆ, 4 ఉన్నాయా నాలుగు ఉన్నాయి. ఇవరాక గాడబంతా మళ్ళీ ఇలా టైట్ అవుతుంది పదుము పదుము బటుడా అతి వేగముగా బటుడా రామ లక్ష్మణులాది భరత చిత్రాంగులదే రామ లక్ష్మణులాది భరత చిత్రాంగులదే రామ లక్ష్మణులాది భరత చిత్రాంగులదే రామ లక్ష్మణులాది భరత చిత్రాంగులదే. ఓ బామరయ్య రామ లక్ష్మణుడు భరత చిత్రాంగుడు నలుగురిది పెళ్లి పదుము పదుము బటుడా అతి వేగముగా బటుడా పదము పదము బాబడుడా అతి వేగముగా బడుడా అతి వేగముగా బటుడా అతి వేగముగా బడుడా పదుము పదుము బటుడా అతి వేగముగా బటుడా పదుము పదుము రాబడుడా అతి వేగముగా బడుడా పదుము పదుము బటుడా అతి వేగముగా బటుడా పదుము పదుము బడుడా నువ్వు అతి వేగముగా బడుడా ఓ పంతులు. బటుడా ఓ తొందరగా పోదాం పదుము కదా పోదామా? అవును నువ్వు ఒక్కటే చూస్తలేవు నలుగురు ఎప్పుడు ఎత్తవే పెళ్లి జలారున్నది పంతులు నువ్వు జారి పడతావు పంతులు. జలారున్నది పంతులు నువ్వు జారి పడతావు పంతులు జలారున్నది పంతులు నువ్వు జారి పడతావు పంతులు. జలారున్నది పంతులు నువ్వు జారి పడతావు పంతులు ఓ పంతులు అవును నీ పక్క పానానికి జాలారున్నదాడు ఆయన జారిపడవు అనుకో నీ పరుగుతుంది కుక్కలేటువే జలారుంటే బటుడా రంగలేస్తరా బటుడా జలారుంటే బడుడా నే సంగలేస్తరా బడుడా జలారుంటే బటుడా రంగలేస్తరా బటుడా జలారుంటే బడుడా నే సంగలేస్తరా బడుడా రంగలేస్తరా బటుడా సంగలేస్తరా బడుడా జలారుంటే బటుడా రంగలేస్తరా బటుడా జలారుంటే బడుడా నే సంగలేస్తరా బడుడా ఒరే బటుడా జలారుంటే లగాన్ చౌతలు దునిపితే మనకేం తొందరగా పడు పొదలకి అవతల దున్నుతావా అవును కుక్కలు నెయ్యి పంతులు నీ పిక్కలు విక్కై పంతులు కుక్కలు నై పంతులు నీ పికలు దిసై పంతులు కుక్కలు నెయ్యి పంతులు నీ పిక్కలు విక్కై పంతులు కుక్కలు నై పంతులు నీ పికలు దిసై పంతులు ఓ బాబరయ్య కుక్కలున్నాయి మా వాడకు చికెన్ సెంటర్ ఉన్న అవతల పక్క అవును నువ్వు అలాగే ఎప్పుడు వస్తలేవు కానీ ఇంతున్నాయి ఇవాళ చూస్తే పిక్కల పని అవుతుంది ఇక్కడ తీతే చల్ కుక్కలుంటే బటుడా కర్ర ఉన్నది రా బటుడా కుక్కలుంటే బడుడా నా కుక్కలుంటే బటుడా కర్ర ఉన్నది రా బటుడా కుక్కలుంటే బడుడా నా కర్ర ఉంది రా బడుడా కర్ర ఉన్నది రా బటుడా కర్ర ఉన్నది రా బడుడా కుక్కలుంటే బటుడా కర్ర ఉన్నది రా బటుడా కుక్కలుంటే బడుడా నా కర్ర ఉన్నది రా బడుడా కర్ర ఉన్నది రా బటుడా కర్ర ఉన్నది రా బడుడా బటుడా కుక్కలు ఉంటే వాళ్ళు ఏం చెప్తే నా దగ్గర కర్ర ఉన్నది ఒక్క పెట్టుబడి పెట్టే కై కై ఉరుకుతుంది అవి 10,000 ఎంబడి మనం పోదాం పడతాయి పైగా తొగ మంచిగా అవుతుంది ఇవాళ రేపు అసలు ఎక్కడ దక్కనే ఎగబడుతున్నాయి ఓ బంతులు అవును. ఎలకలున్నాయి బంతులు నిన్నెక్కిరితాయి బంతులు ఎలకలున్నై పంతులు నిన్నెక్కిరితాయి పంతులు ఎలకలున్నాయి బంతులు నిన్నెక్కిరితాయి బంతులు ఎలకలున్నై పంతులు నిన్నెక్కిరితాయి పంతులు అవును ఇగో ఎలకలు ఏమంటే తెలుసా అంటే ఎక్కిరితేరా ఎలుకలు ఉంటే బటుడా నక్కిల్లి ఉన్నది రా బటుడా ఎలుకలుంటే బడుడా నా పిల్లి ఉంది రా బడుడా ఎలుకలు ఉంటే బటుడా నక్కిల్లి ఉన్నది రా బటుడా ఎలుకలుంటే బడుడా నా
పైసలు ఉంటే నాకు పిల్లు ఉన్నది జేబుకి ఒకదాన్ని చావదెంపుతుంది భవనయ్య ఆ. ఏమి లేవు పంతులు నా ఎంట రావు పంతులు పెట్టుకొచ్చిన వారు తీసుకురావాలి. ఏమి లేవు పంతులు నా ఎంట రావు పంతులు ఏమి లేవు పంతులు నా ఎంట రావు పంతులు. ఎంట రావు పంతులు ఓ భవనయ్య ఏమి లేవయ్యా నా తప్పు క్షమించి మన్నించి ఏమి లేవు మనం పోదాం పదము సరే పోదాం మనం చేసే పని ఏమిటో ఇప్పుడా అవును పెళ్లి సరే తొందరగా. ముహూర్తం అవును మంచి దివ్యమైన ముహూర్తం చూడండి అస్సలు చూస్తా అస్సలు చూస్తావా ఓయ్. ఇలా మంచి లగ్గమాల ఉన్నదా